హాయ్ ఫ్రెండ్స్, మన ఏషియా కాంటినెంట్లో ఇండియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలున్నాయి. ఈ అన్ని దేశాలతో ఇండియాకి సరిహద్దులున్నాయి. కానీ ఒకవేళ ఇండియా యొక్క భూభాగం ఏషియా కాంటినెంట్ నుంచి సెపరేట్ అయితే అసలేం జరుగుతుంది? ఇలా జరగడం ఇండియాకి మంచిదనుకోవాలా, లేదా ఇండియాకి ఇలా జరగడం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మన భూమి మీద 1 కాదు 2 కాదు, ఏకంగా 7 మహాద్వీపాలున్నాయి. అయితే ఈ రోజు నుంచి దాదాపు 27 కోట్ల సంవత్సరాల ముందు ఈ భూమి మీద కేవలం ఒకే ఒక్క మహాద్వీపం ఉండేది. అంటే ఇప్పుడున్న 7 మహాద్వీపాలు కూడా 27 కోట్ల సంవత్సరాల ముందు ఒకటే ద్వీపంగా కలిసి ఉండేవి. కానీ మన భూమి కింద ఎప్పుడూ కూడా ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. మన భూమి కింద వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే భూమి కింద ఉన్న లావా, మ్యాగ్మా లాంటివి ఎప్పుడూ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అలాగే టెక్టోనిక్ ప్లేట్స్ గురించి మీకు స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వీటి వల్ల ఒక దగ్గర అగ్నిపర్వతం బ్లాస్ట్ అయితే ఇంకో దగ్గర ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. సేమ్ ఇలాంటి కొన్ని విపత్తులు 27 కోట్ల సంవత్సరాల ముందు కూడా జరిగాయి. వీటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ మన థింక్ డీప్లో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. అందువల్లే ఈరోజు మీరు ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూడాల్సి ఉంటుంది. ఆ సమయంలో భూమి మీద ఒకే ఒక్క భూభాగం ఉండేది. ఆ భూభాగం పేరు పాంగ్వా. కానీ ఆ సమయంలో జరిగిన ఒక ప్రమాదకరమైన విపత్తు వల్ల ఈ భూమి 2 ముక్కలుగా విడిపోయింది. ఈ విధంగా భూమి 2 ముక్కలవ్వడానికి దాదాపు లక్షల కోట్ల సంవత్సరాల సమయం పట్టింది. భూమి యొక్క ఈ 2 భాగాల్లో ఒకదానికి లోరేషియా అని, అలాగే రెండవ దానికి గోండ్వానా అని పేర్లు పెట్టడం జరిగింది. భూమి ఈ విధంగా 2 ముక్కలవ్వటం వల్ల భూమి మీద వాతావరణంలో కూడా మార్పు వచ్చింది. అలా ఆ మార్పుల వల్ల భూమి మీద జీవం ఏర్పడింది. కానీ అంతటితో భూమి యొక్క విభజన అనేది ఆగిపోలేదు. ఎందుకంటే భూమి కింద కంటిన్యూయస్గా విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి. అలా లోరేషియా అనేది నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా అనే 3 భాగాలుగా సెపరేట్ అయిపోయింది. ఇంకోవైపు గోండ్వానా కూడా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా మరియు ఇండియా లాగా సెపరేట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ సమయంలో లోరేషియా నుంచి ఏషియా మహాద్వీపం ఏర్పడింది. కానీ ఇండియా అనేది ఏషియాలో ఒక భాగంగా ఉండేది కాదు. ఎందుకంటే ఆ టైంలో ఇండియా ఆఫ్రికా మహాద్వీపంతో కలిసి ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాల ముందు భూమి కింద మళ్లీ భయంకరమైన అలజడి మొదలైంది. ఇది ఎలాంటి విపత్తు అంటే దీనివల్ల ఇండియా ప్రతి సంవత్సరం 10 సెంటీమీటర్లు ఏషియా వైపు వెళ్తూ ఉండింది. సంవత్సరానికి 10 సెంటీమీటర్స్ అనేది మీకు చాలా తక్కువ అనిపించవచ్చు. కానీ ఏదైనా మహాద్వీపానికి ఈ స్పీడ్ చాలా ఎక్కువ అని చెప్పాలి. అలా చాలా సంవత్సరాల తర్వాత మన ఇండియా ఆఫ్రికా నుంచి సెపరేట్ అయి ఏషియాకి దగ్గరగా వెళ్ళింది. అలా 10 సెంటీమీటర్స్ పర్ ఇయర్ వేగంతో వచ్చిన ఇండియా ఎప్పుడైతే ఏషియాని ఢీకొనిందో అప్పుడు భూమి యొక్క కండిషన్ పూర్తిగా మారిపోయింది. నిజానికి ఢీకొట్టడం అనేది ఎంత డేంజరస్గా ఉండింది అంటే ఇండియా ఏషియాని ఢీకొట్టడం వల్ల హిమాలయ పర్వతాలు నెమ్మదిగా పైకి రావటం మొదలైంది. మన భూమి టెక్టోనిక్ ప్లేట్స్తో తయారైంది అనే విషయం మనందరికీ బాగా తెలుసు. అయితే 2 టెక్టోనిక్ ప్లేట్స్ గుద్దుకున్నప్పుడు ఏ ప్లేట్ అయితే భారీగా ఉంటుందో ఆ ప్లేట్ కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ఏ ప్లేట్ అయితే తేలిగ్గా ఉంటుందో అది పైకి లేస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇండియా ఏషియాని ఢీకొట్టినప్పుడు తేలిగ్గా ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ పైకి లేవటం మొదలైంది. అలా నెమ్మదిగా ఆ ప్లేట్ ఎంత ఎత్తుకు వెళ్ళింది అంటే అది ఈ ప్రపంచంలోని అతి ఎత్తైన పర్వతంగా మారింది. అంటే నార్త్ సైడ్లో ఉన్న విశాలమైన హిమాలయ పర్వతం అనేది ఇప్పుడు చెప్పిన సంఘటన వల్లే ఏర్పడింది. ఇప్పటికీ కూడా ఇండియా 3 సెంటీమీటర్స్ పర్ ఇయర్ స్పీడ్తో ఏషియా వైపు వెళ్తూ ఉంది. అందువల్లే హిమాలయ పర్వతాల ఎత్తు కూడా కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. అయితే ఇండియా మూవ్ అవుతున్న స్పీడ్ ఎంత తక్కువగా ఉంది అంటే ఆ స్పీడ్ను కళ్ళతో చూడటం ఇంపాసిబుల్ అవుతుంది. హిమాలయ పర్వతాలు ఎక్కువగా ఉండటం వల్ల హిందూ మహాసముద్రం నుంచి వచ్చే గాలుల్ని ఇవి అడ్డుకుంటున్నాయి. దీనివల్ల హై ప్రెషర్ అనేది వాటి రెండింటి మధ్య ఏర్పడుతుంది. అలాగే మబ్బులనేవి పర్వతాలతో ఢీకొన్నప్పుడు మాన్సూన్ ఏర్పడుతుంది. అలా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు పుట్టిన ఈ మాన్సూన్ ఇండియాలో ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. అలా ఆ మాన్సూన్ వల్లనే మన ఇండియాలో వెదర్ నార్మల్గా ఉంది. లేకపోతే టెంపరేచర్ విషయంలో ఇండియా కూడా ఆఫ్రికా కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇండియా ఏషియాని ఢీకొనడం వల్ల ఏవైతే హిమాలయ పర్వతాలు పైకి లేచాయో కేవలం వాటి వల్ల మాత్రమే ఇండియాలో సగం మందికి పైగా తాగడానికి నీరు లభిస్తోంది. ఎందుకంటే ఈ హిమాలయ పర్వతాల వల్లనే గంగా, యమున, బ్రహ్మపుత్ర లాంటి జీవనదులున్నాయి. అంతేకాదు ఈ హిమాలయ పర్వతాల వల్లనే ఇండియాలో వ్యవసాయం చేయడం పాసిబుల్ అవుతోంది. దాంతో ఇండియా డెవలప్ అవుతూ ఉంది. అలాగే ఈ హిమాలయ పర్వతాల వల్లే ఇండియాలో శీతాకాలం, ఎండాకాలం మరియు వర్షాకాలం లాంటి సీజన్స్ పాసిబుల్ అయ్యాయి.
హిమాలయ పర్వతాల నుంచి పుట్టిన నదులు కోట్ల సంవత్సరాల వరకు కూడా ప్రవహిస్తూనే ఉంటాయి. దాంతో బెంగాల్ డెల్టా అనేది ఫామ్ అయింది. అయితే ఇప్పుడు కూడా ఈ భూమి లోపల కొన్ని విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎంత డేంజరస్ అంటే ఇండియా మళ్ళీ తన స్థితిని మార్చుకుంటుంది. సైంటిస్టులు ఫ్యూచర్లో ఇండియా ఏషియాతో వేరవచ్చని చెప్తున్నారు. అయితే ఇంకొందరు సైంటిస్టులు అయితే ఈ రోజు కూడా ఇండియా ఏషియా వైపు మూవ్ అవుతూ ఉంది అని చెప్తున్నారు. ఈ రెండు మాటల్లో ఏది కరెక్ట్ అని ఇంతవరకు కూడా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేంటంటే ఇప్పటికీ భూమి లోపల కొన్ని భయంకరమైన విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. అందువల్లే 2015లో నేపాల్లో అతిపెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం ఎంత డేంజరస్ అంటే దాని ప్రభావం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ మరియు జార్ఖండ్ లాంటి రాష్ట్రాల మీద కూడా పడింది. అయితే ఆ భూకంపం వల్ల సగానికి సగం బిల్డింగ్స్ కూలిపోయాయి. ఈ భూకంపం కూడా టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొనడం వల్లే వస్తూ ఉంటుంది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఏ భూభాగంలో అయితే ఢీకొనడం జరిగిందో ఇప్పటికీ కూడా ఆ భాగంలో విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల ఫ్యూచర్లో 2015లో నేపాల్లో వచ్చిన భూకంపం కంటే ప్రమాదకరమైన వాటికి మనం రెడీ ఉండాల్సి ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల ముందు ఈ భూమి మీద ఒకే ఒక మహాద్వీపం ఉండేది అనే విషయం ఖచ్చితంగా తప్పు అని కొందరు సైంటిస్టుల యొక్క గట్టి నమ్మకం. దాంతో ఒక సైంటిస్ట్ ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించారు. అలా అతను ఈ విషయాన్ని ప్రూవ్ కూడా చేశారు. ఆ సైంటిస్ట్ పేరు ఆల్ఫ్రెడ్. ఈ సైంటిస్ట్ మ్యాప్లో ఉన్న అన్ని మహాద్వీపాల్ని, ఉపద్వీపాల్ని ఒకదాంతో ఒకటి కలపడం మొదలుపెట్టాడు. అలా ఒక పజిల్ లాగా ఒక భాగాన్ని ఇంకో భాగంతో కలుపుకుంటూ వెళ్ళాడు. అలా అన్ని భాగాలు కూడా ఈజీగా ఒకదాంతో ఒకటి కలిసి ఒక సమాంతర భూమి తయారైంది. అలా ఈ విషయం ఖచ్చితంగా నిజం అని ప్రూవ్ అయింది. సైంటిస్టులు చేసిన ఒక రీసెర్చ్లో ఏం తెలిసింది అంటే ఆఫ్రికాలో ఉన్న చెట్లు, మొక్కలు, జంతువులు మరియు ఎన్నో వస్తువుల యొక్క అవశేషాలు ఇప్పటికీ కూడా ఇండియాలో దొరుకుతున్నాయి. అలా ఇండియా ఆఫ్రికా నుంచి సెపరేట్ అయి ఏషియాతో కలిసింది అన్న విషయం ప్రూవ్ అయింది. ప్రస్తుతం ఆఫ్రికాలో జీవిస్తున్న జీవులు ఒకప్పుడు ఇండియాలో జీవిస్తూ ఉండేవి. కానీ ఇండియా ఆఫ్రికాతో సెపరేట్ అవ్వటం వల్ల వాతావరణంలో మార్పులొచ్చి ఈ జీవులన్నీ కూడా మరణించి ఆఫ్రికా యొక్క అవశేషాలుగా మిగిలిపోయాయి. ఇంకా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇండియా విభజన వల్ల వచ్చిన వాతావరణం యొక్క మార్పుల వల్ల బ్లూ వేల్స్ లాంటి సముద్ర జీవులు కూడా అస్తిత్వంలోకి వచ్చాయని. ఇంతవరకు మనం ఇండియా గురించి మాట్లాడుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఆఫ్రికా మహాద్వీపంలో ఒక ప్లేస్ దగ్గర కొన్ని వందల కిలోమీటర్ల వరకు భూమి పగిలిపోయింది. అలాగే ఈ పగులు అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అలా కొన్ని ప్లేసెస్లో ఆ పగులు యొక్క వెడల్పు 100 అడుగుల కంటే ఎక్కువ ఉంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఆఫ్రికా కూడా రానున్న కొద్ది సంవత్సరాల్లోనే 2 భాగాలుగా విడిపోతుంది. సో ఫ్రెండ్స్, మరి ఆఫ్రికాలో జరిగిన ఈ సంఘటన గురించి మీకేమైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.